ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులు ఇక ఆన్లైన్లోనే స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు. ఈ వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఈ నెల 15 నుంచి ఈ వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. దీన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వెబ్సైట్ నిర్వహించాలని సీఎం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు భారీగా పక్కదారి పట్టడంతో ఇక నుంచి అంతా ఆన్లైన్లోనే నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారుల వివరాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖను జతచేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ తప్పనిసరి చేశారు. దరఖాస్తును అప్లోడ్ చేసిన తర్వాత ఒక ధృవీకరణ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారిస్తారు. అన్ని వివరాలు సిద్ధంగా ఉంటే అప్లికేషన్ను ఆమోదించి చెక్ను సిద్ధం చేస్తారు. చెక్పై దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ముద్రించి ఇస్తారు. ఈ చెక్కులను ప్రజాప్రతినిధులు స్వయంగా లబ్ధిదారుడికి అందజేస్తారు.